దేవుని యొక్క మార్గాలు ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆ మార్గాలను అనుసరించి మనం జీవించగలం. And as we saw the other day, God is a rewarder of those who diligently seek Him. వేరే దినాన్ని మనం చూస్తూ వచ్చాము. ఎవరైతే తనను యథార్థంగా వెతుకుతారో వారికి బహుమానం ఇచ్చేవాడు దేవుడు. So we want to turn again to John's Gospel chapter 15. మరోసారి యోహాను సువార్త 15వ అధ్యాయము చూసుకుందాం. And verse 2. 2వ వచనము. The last part, every branch that bears fruit, He prunes it that it may bear more fruit. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. And we saw that one aspect of this pruning is God disciplining us, chastening us when we go wrong. పనికిరాని తీగలను తీసివేయుట అనే దాని గురించి మనం చూసినప్పుడు మనం ఎప్పుడైతే త్రోవ తప్పుతూ ఉంటామో ప్రభువు మనల్ని శిక్షిస్తూ ఉంటాడని మనం చూస్తూ వచ్చాం. And that He does that because He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ రీతిగా చేస్తున్నాడు. And He desires that we zealously repent when He disciplines us. ఆయన మనల్ని శిక్షించినప్పుడు ఆసక్తితో మారు మనసు పొందాలి అని మనం చూచాం. Because His purpose is that we should be overcomers. ఎందుచేతనంటే నీవు నేను జయించేవారుగా ఉండాలని దేవుని సంకల్పం. The other day I gave you a little homework. వేరే దినాన్ని మీకు హోంవర్క్ ఇంటి పని ఇచ్చాను. I asked you to read how Jesus spoke to the 7 churches in Revelation 2 and 3. ప్రకటన 2, 3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘాలతో యేసు ప్రభువారు ఏ రీతిగా మాట్లాడుతూ వచ్చాడో మీరు చదవమన్నాను. It takes only about 15 minutes to read those 2 chapters. ఆ 2 అధ్యాయాలు చదివేదానికి ఒక పావు గంట సరిపోతుంది. So if you haven't read them, please read them. ఒకవేళ ఇంతవరకు కూడా మీరు చదివి ఉండకపోతే వాటిని చదవండి. There were 5 churches that were bad. అక్కడ చూస్తే 5 సంఘాలు And చెడ్డ సంఘాలుగా ఉన్నాయి. do you know which was the worst? అన్నిటికన్నా బహు చెడ్డ సంఘం ఏది? I think it was the last one. ఆఖరిది. That was the church in Laodicea. అది లవోదికయలో ఉన్న సంఘం అది. And the elder of that church. ఆ సంఘము యొక్క పెద్ద. They were so bad that the Lord said, I'm going to spit you out of my mouth. వారు ఎంత చెడ్డగా ఉన్నారంటే ప్రభువు అన్నాడు నా నోటి నుంచి మీ మీద ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు. And even such a bad elder, the Lord says, I love you, that's why I rebuke you. అటువంటి చెడ్డ పెద్దతో కూడా యేసు ప్రభువు అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నిన్ను గద్దిస్తున్నాను. As I said, God is very patient. He doesn't give up on us very quickly. ఇంతకు ముందే చెప్పాను దేవుడు ఎంతో ఓర్పు కలిగిన వాడు, అంత తేలిగ్గా మనల్ని విడిచిపెట్టేయడు. We are not so patient with our own children. అనేక సార్లు మన సొంత పిల్లల పక్షంగా అంత ఓర్మి మనం చూపించాం. But God is very patient even when we take a long time to listen to Him. దేవుడికి ఎంత సహనం కలిగిన వాడంటే ఆయన చెప్పిన మాటలు వినేదానికి మనకు చాలా కాలం బట్టిన ఆయన ఓర్మి కలిగి ఉంటాడు. Everything He says is for our good. ఆయన చెప్పేది చేసేది ప్రతిదీ మన మంచికే. And even for people who have backslidden so much, ఈ వెనకంజ వేసి ఎంతో వెనకంజ వేసిన వారి పక్షంగా కూడా He still rebukes them. ఇంకా వారిని గద్దిస్తూ ఉంటాడు. If a day comes in your life when the Lord has stopped rebuking you and disciplining you, then you can be sure God has given up on you. ఒకవేళ దేవుడు నిన్ను గద్దించే విషయంలో శిక్షించే విషయంలో ఏ గద్దింపు శిక్ష నీకు రావటం లేదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని లెక్క. That's a very sad day. అది చాలా విచారకరమైన దినం. Lord no more rebukes you. ప్రభువు ఇంకేమాత్రం నిన్ను గద్దించడు. You do so many wrong things, He doesn't discipline you. నువ్వెన్నో పొరపాట్లు చేస్తున్నా ఆయన నీకు క్రమశిక్షణ ఇవ్వడు. That means He has stopped treating you like one of His children. దాని భావం ఏంటంటే తన యొక్క స్వంత పిల్లలలో ఒకటిగా నిన్ను పరిగణించడం మానేశాడు. So you must pray that if you go astray even slightly, the Lord will discipline you. కాబట్టి నీ ప్రార్థన ఏమై ఉండాలంటే ఎప్పుడైనా త్రోవ తప్పితే ప్రభువా నన్ను నీ శిక్షలో పెట్టు అని ప్రార్థించు. I have prayed that many times. అనేక సార్లు ఆ ప్రార్థన నేను చేశాను. I say, Lord, I'm not perfect. ప్రభువా నేను పరిపూర్ణుడినేమి కాదు, but I want to be perfect. అయితే పరిపూర్ణుడిగా ఉండాలనే ఆశ ఉంది. So even if I go slightly astray, I want you to correct me. ప్రభువా కొంచెం నేను త్రోవ తప్పినా నన్ను నువ్వు సరిచేయాలి. Isaiah 30, we read these words. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. And verse 20 and 21. 20-21 వచనాలు. Here it says, your eyes will behold your teacher in verse 20.
20వ వచనంలో చూస్తే నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. And verse 21, your ears will hear a word behind you when the meaning is when you go astray by turning to the left or the right. 21వ వచనం చూస్తే నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడుతుంది. ఎప్పుడంటే నీవు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగితే. See, that is when you taking a wrong turning to the right or left. The Holy Spirit says, no, don't go that way. దాని భావం ఏంటంటే నువ్వేదైనా కుడి తట్టుకు గాని ఎడమ తట్టుకు గాని తప్పుడు త్రోవలో గాని అడుగు వేసావా, పరిశుద్ధాత్ముడు అంటాడు ఆ రీతిగా వద్దు అంటాడు. That was not true for believers under the Old Testament. పాత నిబంధన విశ్వాసుల జీవితాల్లో అది జరగలేదు. But now, if we ask God to fill us with the Holy Spirit, ఇప్పుడైతే ప్రభుని పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి అని మేము అడిగితే, when we are doing something slightly wrong, ఏ చిన్న పొరపాటు చేసినా the voice will say in our heart, don't go that way. వెంటనే మన హృదయంలో స్వరం చెప్తుంది కదా, ఆ మార్గంలో పోకు అంటుంది. Turn back. వెనక్కి తిరుగు. Now if you don't listen to that, ఆ స్వరం గాని నువ్వు వినకపోతే again God will speak. మరలా దేవుడు మాట్లాడతాడు. Maybe he'll speak when you read the Bible or in a meeting. బహుశా ఇటువంటి కూడికలో కావచ్చు, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు కావచ్చు, ఆయన మాట్లాడొచ్చు. Turn back. వెనక్కి తిరిగి అంటాడు. And if you keep on rejecting that voice, ఒకవేళ ఆ స్వరాన్ని ఎడతెక్క నువ్వు లక్ష్య పెట్టకుండా ఉంటే, the next step is he will discipline you. తర్వాత మెట్టి ఏంటంటే నిన్ను శిక్షిస్తాడు. Just like our children, we first speak to them, they don't listen, we speak 2 or 3 times and we discipline them. చూడండి, మన యొక్క పిల్లల్లాగానే మొట్టమొదటి ఒకసారి చెప్తాం, వాళ్ళు వినలేదు, 2-3 సార్లు చెప్తాం, వినలేదు, వాళ్ళకి శిక్ష విధిస్తాం. The Father treats us exactly like that. అదే రీతిగా తండ్రి మన పక్షంగా వ్యవహరిస్తాడు. But God does not treat us like small children, but like grown-up children. అయితే దేవుని మాటకు వస్తే మనల్ని ఏదో పసిపిల్లల్లాగా మనల్ని వ్యవహరించడు కానీ ఎదిగిన వారితో మాట్లాడినట్టుగా మాట్లాడతారు. So he doesn't keep on disciplining us forever. అంటే ఎప్పుడూ కూడా ఆయన ఈ రీతిగా శిక్షిస్తాడని కాదు. After some time he'll stop. కొన్ని దినాలు అయిన తర్వాత ఆగుతాడు. You say, okay, you can go whichever way you like. సరే, ఇక నీ మార్గంలో నువ్వు వెళ్ళు అంటాడు. See, if it's a 4 or 5-year-old child, you can keep on disciplining them many times. చూడండి, 4-5 సంవత్సరాల బిడ్డ అయితే ఎన్నిసార్లైనా మనం శిక్ష విధిస్తూనే ఉంటాం. But how much can you discipline a 20-year-old? 20 సంవత్సరాలు వచ్చిన వాడిని ఎన్నిసార్లు చెప్తావు? Say, okay, you go whichever way you like. సరే, పోతే పో, నీ ఇష్టం వచ్చినట్టు పో అంటాం. You learn a lesson by suffering. ఈ రీతిగా బాధనందుడి ద్వారా నువ్వు పాఠం నేర్చుకుంటావులే అంటాం. See, that prodigal son was like that. తప్పిపోయిన కుమారుడు ఆ రీతిగా ఉన్నాడు. The father, he wanted to go. The father said, okay, go. తండ్రి అన్నాడు కదా, నేను పోతానయ్యా అంటే పో అన్నాడు. I'm warning you, you will learn a lesson. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, నువ్వు పాఠం నేర్చుకుంటావు. But he must have said, no, I know how to take care of myself. ఆయన అన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు, లేదు నా గురించి నాకు జాగ్రత్త వహించడం బాగా తెలుసు అన్నాడు. And the father must have prayed for that boy. బహుశా తండ్రి ఆ కుమారుడు గురించి ప్రార్థించుంటాడు. Oh God, teach him a lesson. దేవా, ఈ కుమారుడికి పాఠం నేర్పించు. When your children go astray, మనం పిల్లలుగా త్రోవ తప్పినప్పుడు that's a good prayer to pray. మంచి ప్రార్థన అది చేసేదాన్ని. Oh God, teach them a lesson. దేవా, వారికి పాఠం నేర్పించు. Give them some road accident, వారికి ఏదైనా ప్రమాదం కలగనివ్వు, some sickness, ఏదో జబ్బురానివ్వు, some trial, ఏదో కష్టం, and help them to realize that they've gone astray. వారు త్రోవ తప్పారని వారు గుర్తించేదానికి సాయపడు. And God answered the prayer of that father. ఆ తండ్రి యొక్క ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు. That boy, he lost all his money. ఆ కుమారుడు డబ్బంతా పోయింది. Wherever he tried, he couldn't get a job. తాను ఎంత ప్రయత్నించినా ఒక ఉద్యోగం దొరకలేదు. That's because of the father's prayer. ఎందుచేతంటే తండ్రి ప్రార్థిస్తున్నాడు. And finally he came so low that he was eating what the pigs were eating. ఆఖరికి ఎంత దయనీయ స్థితికి వచ్చేసాడంటే పందులు తిను పొట్టుతో కడుపు నింపుకుంటున్నాడు. That was the father's prayer. అది తండ్రి ప్రార్థన. There is a father who loved his son. తన కుమారుడిని ప్రేమించిన తండ్రి ప్రార్థన. God, bring him to the level of the pigs. దేవా, ఆ కుమారుడిని పందుల స్థాయికి దిగజార్చు. You know that God is like that? దేవుడు ఆ రీతిగా ఉన్నాడు తెలుసా? Why? ఏం చేత? Because he wants the boy to come back home. ఎందుచేతనంటే కుమారుడు తిరిగి ఇంటికి రావాలని ఆశ. So God sometimes uses very hard measures with us to bring us back to his home. కొన్ని సార్లు తిరిగి తన యొక్క ఇంటికి పిలుచుకునే దానికి దేవుడు చాలా కఠినమైన పద్ధతులు వాడతాడు. Human beings are sometimes kind in a false way. కొన్ని సార్లు చూస్తే మానవులు జాలి చూపించినట్టుగా కనబడుతుంది, కానీ అది తప్పుడు పద్ధతి. Like if that prodigal son was feeding the pigs, some kind man gives him some money. ఒకవేళ ఆ తప్పిపోయిన కుమారుడు
ఈ రీతిగా ఆ పందులను మేపుతూ ఉన్నప్పుడు ఎవరైనా జాలిపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. gives him food every day. ప్రతిదినం కూడా భోజనం పెట్టొచ్చు. That may look like a kindness. అది జాలి చూపించినట్టుగా అనిపిస్తుంది. But it's not kindness because he'll never go back to his father's house. ఆ రీతిగా పెడితే అది ఎప్పుడు జాలి కాదు. అలా పెడుతుంటే అతడు తిరిగి తండ్రింటికి రాడు. So when God is disciplining a person, దేవుడు ఒక వ్యక్తిని శిక్షిస్తూ ఉన్నప్పుడు, if I am a spiritual man నేను ఆత్మీయుడినైతే and I have discernment నాలో వివేచన ఉంటే and I sense that that man is being disciplined by God, ఆ వ్యక్తి దేవుని ద్వారా శిక్షింపబడుతున్నాడని గుర్తిస్తే I should not comfort him. నేను ఆ వ్యక్తిని ఆదరించక్కర్లేదు. I should not help him. నేనేమాత్రం సాయపడక్కర్లేదు. I must pray that he will repent and come back to God. తాను పశ్చాత్తాపడి తిరిగి ప్రభు చెంతకు రావాలని ప్రార్థించాలి. And because nobody helped him, he went back to his father. ఏ వ్యక్తి తనకు సహాయపడలేదు కనుకనే తిరిగి తండ్రి ఇంటికి వచ్చేసాడు. So God may allow us to face difficulty like that. ఇటువంటి కష్టాలు మనం ఎదుర్కొనే దానికి ప్రభు అనుమతించవచ్చు. And at that time you must remember that in the story Jesus said the father is just waiting to receive you. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్పిన వృత్తాంతంలో తండ్రి కుమారుని స్వీకరించేదానికి వేచి ఉంటున్నాడు. And turn to Revelation 3. ప్రకటన 3వ అధ్యాయానికి వస్తాం. Even to the worst church the Lord said this. ఎంతో దౌర్భాగ్యమైన సంఘానికి కూడా ప్రభు ఈ మాట చెప్తున్నాడు. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Therefore I rebuke you. అందుచేతనే గద్దిస్తున్నాను. And I discipline you. అందుచేతనే శిక్షిస్తున్నాను. Verse 19. 19వ వచనము. And now you must repent. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. He has not given up hope even for that such a bad elder. అటువంటి చెడ్డ పెద్దను చూచి కూడా దేవుడు తన యొక్క నిరీక్షణ కోల్పోలేదు. Even to that elder in the church in Laodicea. లవోదికీయలో ఉన్న సంఘ పెద్దతో కూడా ఈ మాట He అంటున్నాడు. says, repent. నువ్వు మారు మనసు పొందు. Turn from that far country and come back to my house. ఆ తప్పుడు దేశం నుంచి విడిచిపెట్టి తిరిగి ఇంటికి రా. I'm knocking at the door of your heart. Verse 20. 20వ వచనంలో నీ హృదయం అనేటువంటి తలుపును తలుచుండి Open your door. తలుపు తెరు. You have pushed me out. నువ్వు నన్ను బయటికి నెట్టివేశావు. You're running after the world now. నువ్వు లోకం వెనకాల పరిగెడుతున్నావు. And the world has filled your heart. ఆ లోకము నీ హృదయాన్ని నింపేసింది. So that is why I had to leave and go outside. అందుచేతనే నేను విడిచి నేను బయటికి పోవాల్సి వచ్చింది. Now I'm still knocking. అయినా గానీ నేను తడుతున్నాను. If we keep on resisting that voice, one day he'll stop knocking. ఒకవేళ ఆ స్వరాన్ని ఎడతెగక మనం తృణీకరిస్తూ ఉంటే ఒకనొక దినాన్ని ఆయన తట్టడం మానేస్తాడు. The fact that you have come to this meeting proves that the Lord is still knocking at the door of ఈ your heart. కూటానికి నువ్వు వచ్చావంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఇంకా నీ హృదయాన్ని తడుతూనే ఉన్నాడు. There are many people, you invite them for the meeting, they don't come. అనేక మందిని కూటాలకు ఆహ్వానిస్తూ ఉంటాం, కానీ వారు రానే రారు. It's not because they are worse than you. అంటే నీకన్నా చెడ్డవాళ్ళని కాదు. It's because the Lord has stopped knocking at their heart. ఎందుకంటే దేవుడు వారి హృదయ తలుపును తట్టేది ఆపివేశాడు. He tried so many times, ఎన్నోసార్లు నువ్వు ప్రయత్నించావు, but they didn't respond. ఆయన ప్రయత్నించినా గానీ వారు జవాబు చెప్పలేదు. So we don't know when the Lord will stop knocking. అసలు దేవుడు మనల్ని ఎప్పుడు తట్టడం మానేస్తాడో That మనకు is తెలియదు. why as soon as we hear him knocking, respond. అందుచేతనే ఆయన తట్టుట మనం వినగానే మనం జవాబు చెప్పాలి. If in the morning when you wake up from bed, the Lord says, spend little time with me now. ఉదయాన్నే నువ్వు పడక నుంచి లేవగానే ప్రభువాను వచ్చేమో నాతో కొంచెం సేపు గడుపు నువ్వు. And you say, Lord, I'm a bit sleepy now, just let me sleep for a little more time. ప్రభువా ఇంకా నాకు మత్తు వదలలేదు, ఇంకా కాసేపు నిద్రపోతానన్నావు అనుకో. And after half an hour, అరగంట అయిన తర్వాత you wake up, లేస్తావు, he's gone. ఆయన వెళ్ళిపోతాడు. You missed the opportunity to hear something wonderful the Lord wanted to say to you in that half an hour. ఆ అరగంటలో ఎంతో అద్భుతమైన సంగతులు ప్రభు నీతో మాట్లాడాలని ఆశించాడు, కానీ నువ్వు అవకాశాన్ని పోగొట్టుకున్నావు. See this verse in Song of Solomon? పరమగీతంలో ఈ మాట మనం చూస్తాం. Song of Solomon in chapter 5. పరమగీతము 5వ అధ్యాయము. Here, while the bride was asleep, the bridegroom came and said in the middle of verse 2, open to me. My beloved was knocking. He said, open to me, my sister. మనం చూస్తే ఇక్కడ పెండ్లి కుమార్తె ఈ రీతిగా తాను నిద్రపోతూ ఉన్నప్పుడు Song of Solomon chapter 5 verse 2.
2వ వచనంలో I was asleep, but my heart was awake. 5వ అధ్యాయము 2వ వచనంలో నేను నిద్రించితేనే గాని నా మనస్సు And a మేల్కొని voice, I heard a voice. నేను స్వరం విన్నాను. My beloved was knocking. నా తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తడుతున్నాడు. Just like we read in Revelation 3:20. ప్రకటన 3:20లో మనం చదివిన రీతిగా. And the voice said, "Open to me, my sister, my darling, my dove, my perfect one." ఆ స్వరం ఏమని చెప్పిందంటే, నా సహోదరి, నా ప్రియులారా, నా పౌరుమా, నష్కరంకులారా ఆలకించండి. And what did she say? ఏమంటుంది? She said, verse 3, "It's very late now. I've taken off my dress. How can I put it on again? I washed my feet. How can I dirty them again?" 3-4 వచనాల్లో ఈ రీతిగా ఉన్నది. ఇదిగో నా పాదాలు కడుక్కుంటుని, నేను మరలా వాటిని మురిగి చేయనేలా, ఆ వస్త్రం తీసివేసితిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, ఈ రీతిగా అనుకుంటుంది. And it was like a grill door. The beloved bridegroom put his hand through the door and tapped there again. అది ఎలా ఉందంటే, అక్కడ ఆ జాలి వేసినటువంటి తలుపులా ఉన్నది. అంటే దానిలో ప్రియుడు తన యొక్క తలుపు సందులో నుంచి చేయి పెట్టి కూడా అంటున్నాడు. Verse 4. 4వ వచనం. And after some time, కొంతసేపు అయిన తర్వాత finally she got up. తర్వాత లేచింది. By the time she got up, he had gone. ఆమె లేచేసరికి ఆయన వెళ్లిపోయాడు. It says in verse 6, I tried to open and go, but he had gone away. 6వ వచనంలో చూస్తే, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు And then వెళ్లిపోయాడు. verse 6, I searched for him, but I couldn't find him. I called him, but he didn't answer. 6 చివరిలో చూస్తే, నేను అతనిని వెతికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. So that can happen. అది జరగవచ్చు. That the Lord speaks to you sometimes, ప్రభు కొన్నిసార్లు నీతో మాట్లాడినప్పుడు and you say, "Oh, I'm a bit tired now. ఇప్పుడు చాలా నేను అలసిపోయి ఉన్నాను. I don't have time to talk to you, Lord. Now, maybe a little later." ప్రభు, ఇప్పుడు నీతో నేను మాట్లాడటానికి సమయం లేదు, కాసేపు నాకు మాట్లాడతానులే. And then a little later you find he's gone. కాసేపు ఉన్న తర్వాత చూస్తే ఆయన అక్కడ ఉండడు. The Bible says, "Call upon the Lord when he is near." బైబిల్లో రాయబడింది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. You can't call upon him whenever you like. నీకు ఇష్టానుసారంగా నువ్వు పిలవలేవు. In one sense, you can call upon him whenever you're in trouble. It is true. బహుశా ఏ అనుమానం లేదు, ఎప్పుడైనా సమస్యలో ఉన్నోడు పిలవచ్చేమో. But when he knocks and you don't respond, అయితే ఆయన తలుపు తట్టినప్పుడు నువ్వు జవాబు చెప్పకపోతే, you may find after some time that you can't find him. కాసేపు ఉన్న తర్వాత చూస్తే నీకు అతడు కనపడడు. That's why the Bible says in Isaiah 55, "Seek the Lord when he can be found." అందుచేతనే యెషయా 55:6లో ఆయన మీకు దొరుకు కాలముందు వెతుకుడి. Call upon him when he is near. ఆయన సమీపముగా ఉండగా మొరపెట్టుడి. Very, very important. ఎంతో ప్రాముఖ్యమైన మాట. I know this because I've made that same mistake as in Song of Solomon chapter ఈ 5. సంగతి నాకు బాగా తెలుసు. పరమగీతం 5వ అధ్యాయంలో ఉన్న పొరపాటే నేను చేశాను. In the middle of the night, అర్ధరాత్రి వేళ I'm sleeping, నేను నిద్రపోతున్నా. and in my sleep, I hear like the doorbell ringing. చూడండి, నా యొక్క నిద్రలోనే ఆ యొక్క తలుపు ఎవరో కొట్టినట్టుగా, గంట కొట్టినట్టుగా అనిపించింది. And I wake up, లేచాను. and it's not my house doorbell. అది నా ఇంటి యొక్క గంట కాదు. Nobody's there. ఎవరు లేరు అక్కడ. That was the Lord. అది ప్రభువు. అది And I know he wants to speak to me. ఆయన నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడని గుర్తించా. And in the olden days, I would say, "Okay, let me sleep a little more." పాత దినాల్లో అనుకునేవాడిని కదా, సరే ఇంకాసేపు నిద్రపోతాను. Then after some time, I wake up. కాసేపు ఉన్న తర్వాత లేచేవాడిని. He's gone. వెళ్ళిపోయాడు ఆయన. I say, "Lord, what did you want to say to me?" ప్రభువా, నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? Can't hear anything. జవాబు లేదు. So I've learned a lesson నేను పాఠం నేర్చుకున్నా. that now when I sense that, ఇప్పుడైతే నాకు అటువంటి సూచన రాగానే I wake up. నేను లేస్తాను. Even if it's 2 o'clock in the morning. అది ఉదయకాలం 2 గంటలైనా సరే. I say, "Lord, speak. ప్రభువా, నువ్వు మాట్లాడు. I'm listening. What do you want me to say?" నేను వింటున్నాను, ఏం వినమంటావు? My dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సోదర సోదరులారా, this is one of the greatest secrets of the Christian life. క్రైస్తవ జీవితంలో గొప్ప రహస్యాల్లో ఇదొకటి. And all the great men of God are men who have learned that lesson. దేవుని యొక్క గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా ఈ పాఠాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులే. Samuel learned that lesson when he was a little boy. సమూయేలు మాటకొస్తే తాను చిన్నపిల్లవాడిగా ఉండగానే ఈ పాఠం నేర్చుకున్నాడు. In the years when I worked very closely with Brother Buxing, I learned the same thing from him. సోదరు భక్సింగ్ గారికి సమీపంగా నేను బ్రతికినటువంటి ఆ సంవత్సరాల్లో ఆయన నుంచి ఈ పాఠమే నేను నేర్చుకున్నా. I was a very young man. అప్పుడు నేను చాలా యవనస్తుడిని. One of the things I learned from him was learn to listen to the voice of God. ఆయన నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల్లో ఒకటి ఏంటంటే, మౌనంగా ఉండి దేవుని యొక్క స్వరం వినుట. When he calls you, listen. ఆయన పిలిచినప్పుడు వెంటనే విను. If you don't listen, వినకపోతే you're the loser. నష్టపోయేది నీవే. First of all, you'll go astray. మొట్టమొదటిగా దారి తప్పిపోతావు. You will not do what God wants you to do at that time. ఆ సమయంలో దేవుడు ఏం చేయాలని కోరతాడో అది చేయవు. And afterwards when you seek him, you can't find him. తర్వాత నువ్వు ఆయన వెతికినా కానీ ఆయన కనపడ్డు.
So why does the Lord rebuke us? కాబట్టి ప్రభు మనల్ని ఎందుకు గద్దిస్తున్నాడు? Let's turn back to Revelation 3. ప్రకటన 3వ అధ్యాయానికి వస్తాం. Verse 19. 19. How does he prune us as a branch? ఏ రీతిగా ఆయన తీగగా మనల్ని అక్కర్లేనివి To make us తీసివేస్తాడు. bring forth more fruit. మనము ఎక్కువైన ఫలం ఫలించాలని. Revelation 3:19. He rebukes us, he disciplines us. 3:19 ప్రకటన ఆయన మనల్ని గద్దిస్తాడు, He శిక్షిస్తాడు. calls us to repent immediately. వెంటనే మారు మనసు పొందమని కోరతాడు. He knocks at the door. ఆయన తలుపు దగ్గర తడతాడు. He says, open the door, మనం తలుపు తీస్తే because I want to fellowship with you. ఎందుచేతంటే సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాడు. And what is his purpose in all this? ఇవన్నిటిలో ఆయన ఉద్దేశం ఏంటి? See this wonderful promise in verse 21. 21లో అద్భుతమైనటువంటి ఉద్దేశం ఉంది. If you read chapter 2 and chapter 3, 2, 3 అధ్యాయాలు మీరు చదివితే there are 7 promises to the overcomer. జయించే వానికి 7 వాగ్దానాలు చేయబడ్డాయి. And many of them are very wonderful promises. వాటిలో అనేకమైనవి అద్భుతమైన వాగ్దానాలు. That he will allow us to eat of the tree of life. ఆ జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాడు. And I will not be hurt by the second death. రెండవ మరణం ద్వారా ఏ హాని చెందడు. He'll give me the hidden manna. అంతేకాదు దాచబడిన మరుగైన మన్నా ఇస్తాడు. He'll give me authority over the nations. అంతేకాదు జనముల మీద అధికారం ఇస్తాడు. He'll clothe me in white garments. తెల్లని వస్త్రాలు నాకు కప్పుతాడు. And he will make me a pillar in the temple of God. దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాడు. Those are all in chapter 2 and chapter 3. ఇవన్నీ 2-3 అధ్యాయాల్లో ఉన్నాయి. 6 promises. 6 వాగ్దానాలు. Now the 7th one ఇప్పుడు 7వది is the best. అన్నిటికన్నా శ్రేష్టమైనది. What is it? ఏంటది? You can sit with me on my throne. నాతో పాటు నా సింహాసనం మీద నువ్వు కూర్చోవచ్చు. All those other 6 are much less compared to this. మిగిలిన 6 వాగ్దానాలు దీనితో సరిపోల్చుకుంటే చాలా తక్కువవి. And it's amazing to see that the Lord gave this promise to the worst church. చూడండి, ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. అతి దౌర్భాగ్యకరమైన సంఘానికి ఇంత అత్యున్నతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. You would think that he would give that promise to the best church. నువ్వు అనుకోవచ్చు చాలా శ్రేష్టమైన సంఘానికి ఈ వాగ్దానం ఇస్తాడని. Isn't that man's way? అది మానవుని మార్గం కదా. We give the best to those who are very good in our eyes. ఎవరైతే మన జీవితాల్లో మన దృష్టిలో మంచిగా కనబడతారో శ్రేష్ఠులకి మంచివి ఇస్తాం. But God is not like that. దేవుడు అలా లేడు. So many people who look so good, they get nothing from God. కొంతమంది చాలా చక్కగా కనబడతారు, దేవుడి నుంచి ఏమీ పొందలేరు. See, the Pharisees, their external life was very good. పరిసయ్యులకి పై జీవితం చూస్తే చాలా బాగుంది. They studied their Bible every day. ప్రతిదినము గ్రంథం చదివేవారు. They never missed a meeting. ఎప్పుడు ఒక్కడిక మానేవారు కాదు. They prayed. ప్రార్థించేవారు. 3 times every day. ప్రతిదినము 3 సార్లు. That is more than most of us. మనందరికన్నా చాలా ఎక్కువది కదా. They fasted twice every week, which is more than most Christians I've met in my life. నా జీవితంలో ఎంతో మంది క్రైస్తవులను కలుసుకున్నాను, కానీ పరిసయ్యుల మాటకు వస్తే వారానికి 2 సార్లు ఏ క్రైస్తవుడు ఇంత చేయడు. How many people fast twice every week? ఎంతమంది మీరు వారానికి 2 సార్లు ఉపవాసం The ఉంటారు? Pharisees fasted. పరిసయ్యులు ఉన్నారు. They read the Bible. బైబిల్ చదివేవారు. But Jesus said, you will all go to hell. యేసు ప్రభువు వారు అన్నాడు, మీరంతా నరకానికి పోతారన్నాడు. That's amazing. ఎంతో ఆశ్చర్యం అది. But then there was one man hanging with him on the cross who had been a murderer and a thief almost for 30 years. అయితే తనతో పాటు కలువరి శిలువ మీద ప్రక్కన కూడా వేలాడుతున్నాడు. ఇంచుమించు 30 ఏళ్లు తాను నరహంతకుడిగా దొంగగా గడిపాడు. He had no time for prayer or fasting or Bible reading or anything. అసలు ప్రార్థన చేసేదానికి కానీ బైబిల్ చదివేదానికి కానీ ఉపవాసం ఉండేదానికి కానీ ఆయనకు అసలు ఖాళీ లేదు. He దొంగ didn't even have time to go to the synagogue for the meetings. ఒకవేళ సమయం ఉండుంటే అక్కడ సమాజ మందిరానికి కూటాలకు ఉండేవాడు. He was making money stealing and robbing and killing. తన పని ఏంటంటే అక్కడక్కడ దొంగతనాలు చేసి చంపి డబ్బు సంపాదించటం. Finally they catch him and they say, you are the worst criminal, we'll kill you. ఆఖరికి వాళ్ళు పట్టుకున్నారు. అందరికన్నా దౌర్భాగ్యమైన నేరస్తుడివి, శిలువ మీద పెట్టారు. And last minute he says, Lord, I deserve this punishment. I'm a bad man. ఆఖరి క్షణంలో ఆయన అంటున్నాడు కదా, ఆ దొంగ, ప్రభువా నాకైతే ఇది న్యాయమే, ఈ శిక్ష నాకు తగినది. But please remember me. అయినా కానీ దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. What does the Lord say? ప్రభు ఏమన్నాడు? He doesn't say, oh, you're a bad man, don't come to me. నువ్వు చాలా చెడ్డోడివి, నాకు ప్రార్థన చేయకన్నాడా. He says, you'll be with me in paradise today. ఈ రోజే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. See, that's how Jesus is. ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. When he sees somebody, what did that thief have which the Pharisees did not have? చూడండి, ఆ దొంగ కొన్నదేంటి, ఈ పరిసయ్యులకు లేనిదేంటి? See, the Pharisees had at least 100 things which this thief did not have. అసలు పరిసయ్యుల మాటకు వస్తే ఈ దొంగవాడికి లేనటువంటి 100 సంగతులు వాళ్ళలో ఉన్నాయి.
They had Bible knowledge, వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఉంది, prayer, ప్రార్థన ఉంది, fasting, ఉపవాసం ఉంది, me going to meetings. కూటాలకు వెళ్లేవారు. I'm sure their family life was better than this thief's. అంతేకాదు ఆ పరిచర్య కుటుంబ జీవితం దొంగవాడి కన్నా బాగానే ఉండుంటుంది. They kept the law. అంతేకాదు ధర్మశాస్త్రం They పాటించేవారు. honored their parents. అంతేకాదు తల్లిదండ్రుల్ని గణపరిచేవారు. They didn't commit adultery. ఎప్పుడు వ్యభిచారం చేయలేదు. They didn't bear false witness. ఎప్పుడు అబద్ధ సాక్ష్యం పలుకలేదు. They didn't worship idols. వారు విగ్రహాలను ఆరాధించలేదు. They'll make list of 100 things in which they were better than him. ఈ దొంగవాని కన్యా శ్రేష్టమైన 100 కార్యాలు చేశారు. But they went to hell and he went to heaven. అయితే వీళ్ళు నరకానికి పోయారు, ఆ దొంగవాడు Why? పరలోకానికి పోయాడు. ఎందుకు? It's very important to know the answer to this. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. జవాబు, He had one thing which they did not have. తాను ఒకటి కలిగి ఉన్నాడు, వీరందరికీ అది లేదు. He acknowledged he was a sinner and he repented. నేను పాపిని అని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. And you know, that is what makes all the difference in God's eyes. దేవుని యొక్క దృష్టిలో పరిపూర్ణ వ్యత్యాసాన్ని తీసుకొచ్చేది ఆ ఒక్క సంగతి. If you can say that, నువ్వు ఆ రీతిగా చెప్పగలిగితే, Lord, ప్రవ్వా, the fault is not with my husband, it is with me. ప్రవ్వా, పొరపాటు నా భర్తలో కాదు నాలో ఉంది. Pharisees would not say that. పరిచయం అలా చెప్పరు. Pharisees will say fault is definitely with my husband పరిచయం ఏమంటారంటే తప్పంతా మా ఆయనదే, or my wife లేకపోతే మా ఆవిడదే, or that other person. లేకపోతే ఆ వేరే వాడిది. This man was different. ఈ వ్యక్తి వేరుగా ఉన్నాడు. He said, Lord, the fault is not with anybody, it is with me. ప్రవ్వా, పొరపాటు ఎవరిది కాదు నాదయ్యా అన్నాడు. God loves such people. దేవుడు అటువంటి వారిని ప్రేమిస్తాడు. Please have mercy on me. అయ్యా నన్ను కనికరించు అన్నాడు. I want to repent of my past life. నా గత జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాను. He was zealous to repent. ఆసక్తితో మారు మనసు పొందాడు. And he opened his heart at the last moment to ఆఖరి క్షణంలో ప్రభువు నిమిత్తమై తన హృదయాన్ని తెరిచాడు. That is God's way. అది దైవ మార్గం. And here also we see ఇక్కడ కూడా the చూస్తున్నాం, most wonderful promise is given to the worst elder. అతి దౌర్భాగ్యమైన పెద్దకి అత్యున్నతమైన వాగ్దానం చేయబడింది. You can sit with me on my throne. నా సింహాసనం మీద నువ్వు కూర్చోవచ్చు. He gives him a hope. Even though you're so bad, you can be an overcomer. నీవు అంత దౌర్భాగ్యంగా ఉన్నా గానీ జయించేవాడిగా మారవచ్చు అనేటువంటి ఆశ పుట్టిస్తున్నాడు. So from there, what message can I give all of you sitting here? ప్రియులారా, దీనిని బట్టి కూర్చున్న మీ అందరికీ ఏ వర్తమానం నేను ఇవ్వగలను? Supposing you are the worst person sitting here. బహుశా ఇక్కడ కూర్చున్న వారందరిలో కూడా నువ్వు అత్యంత నీచుడు అనుకో. You say there is no hope for you. నువ్వు చెప్తావు నాకే నిరీక్షణ లేదు. This is the Lord's message to you today. అయితే నీకు ఈ దినాన్ని ప్రభువు ఇచ్చే వర్తమానం ఇది. Be zealous and repent today. ఆసక్తి కలిగి ఈ దినాన్ని మారు మనసు పొందు. Open the door of your heart as I knock. నేను తలుపు తట్టుతూ ఉన్నప్పుడు నీ హృదయ ద్వారం తెరు. You the worst person can be an overcomer and sit with me on my throne. అత్యంత నీచుడైనటువంటి నీచురాలువైనటువంటి నీవు నాతో పాటు సింహాసనం మీద కూర్చోవచ్చు అంటాడు యేసు ప్రభు. That is a message to the worst person sitting here. అత్యంత దౌర్భాగ్యకరమైన వ్యక్తికి దేవుడు ఇచ్చేటువంటి వర్తమానం ఇది. That you can overcome and sit with Jesus on his throne. నీవు జయించి యేసుక్రీస్తు వారితో ఆయన సింహాసనం మీద కూర్చోవచ్చు. So don't give up hope. కాబట్టి నీ ఆశ వదులుకోకు. Never. ఎప్పుడు వదులుకోకు. One way in which the Lord prunes us, ఒక రీతిగా చూస్తే ప్రభువు మనల్ని సరిచేసే మార్గం ఏంటంటే, we saw, is by disciplining us. మనల్ని శిక్షించడం ద్వారా చూచాం. Another way in which he prunes us మరొక రీతిలో మనల్ని ఏ రీతిగా సరి is చేస్తాడంటే, by allowing us to go through suffering and trial. చాలా సార్లు హింస గుండా కష్టాల గుండా మనల్ని పంపించడం ద్వారా. Now that's a very precious way which the Lord reserves for special children of his. దేవుని యొక్క ప్రత్యేకమైన పిల్లల నిమిత్తమై దేవుడు దాచి ఉంచే ప్రత్యేకమైన పద్ధతి. Because in that way they become very rich spiritually. ఎందుచేతనంటే ఆ మార్గం గుండా వెళ్ళడం ద్వారా వారు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు అవుతారు. To suffer with Jesus Christ is a great honor. యేసుక్రీస్తు వారితో పాటు బాధనందటము గొప్ప ఘనత. The Apostle Paul was a man who suffered tremendously. అపోస్తలుడైన పౌలు మాటకొస్తే ఎంతో బాధలు పడ్డ వ్యక్తి. Now in the Old Testament, suffering was always a punishment. పాత నిబంధనలో చూస్తే హింస బాధ అనేటువంటిది శిక్ష ద్వారా వచ్చేది. You read the entire Old Testament, you'll never read anywhere that suffering was a blessing of God. పాత నిబంధన ఎక్కడైనా చదవండి, బాధపడటం అనేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం అని ఎక్కడా ఉండదు. Always the
prophets used to tell Israel, if you disobey, you will suffer. ప్రవక్తలు ఇప్పుడు కూడా ఇశ్రాయేలుతో అనేవారు కదా, మీరు అవిధేయులైతే మీరు బాధ నొందుతారు. You read in Deuteronomy 28, the Lord says, if you disobey me, so many things you will suffer in your life. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులతో అంటాడు, మీరు నాకు అవిధేయులైతే ఇదిగో ఇన్ని ఇబ్బందులు శాపాలు అంటాడు. So the only way God proved his blessing in the Old Testament was there'll be no suffering and you'll be very prosperous and rich. పాత నిబంధనలో దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు అనే దానికి ఒకటే సూచన ఏంటంటే వారు అభివృద్ధి చెందేవారు, ఐశ్వర్యవంతులయ్యేవారు, ఏ బాధ ఉండేది కాదు. And so whenever Israel obeyed God, they were very rich. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవునికి లోబడేవారో వారు ఎంతో ధనికులయ్యేవారు. When they disobeyed, they suffered. వారు అవిధేయులైనప్పుడు ఇబ్బందులు పడేవారు. When they disobeyed, the enemy came and captured them and took them captives. వారు అవిధేయులైనప్పుడు శత్రువులు వచ్చేవారు, దాడి చేసేవారు, చెరలో వీరిని కొనిపోయేవారు, treated them like slaves. వారిని బానిసలుగా పరిగణించేవారు. So throughout the Old Testament we see that పాత నిబంధన అంతా ఆ రీతిగా మనం చూస్తాం. that the proof of God's blessing was prosperity and easy, comfortable life. దేవుడు ఆశీర్వదించాడంటే పాత నిబంధనలో అభివృద్ధి ఉండేది, లేకపోతే సుఖాలు ఉండేవి. And if you are disobedient to God, then you suffered and you became sick and all types of problems. దేవునికి అవిధేయులైతే ఎన్నో బాధలు, ఇబ్బందులు, జబ్బులు ఎన్నో వచ్చేవి పాత నిబంధనలో. But that is because they could not understand God's ways. ఎందుచేతంటే దేవుని యొక్క మార్గాలు వారు గ్రహించేవారు కాదు. నూతనమైన జీవయుక్తమైన మార్గాన్ని మన నిమిత్తమై ఆయన తెరిచాడు, for us to walk. మనం నడిచేదానికి. This is not the old and dead way. ఇది ప్రాచీనమైనది, మృతమైన మార్గం కాదు. A new and living way. ఇది ఒక నూతనమైనది, సజీవమైన మార్గం. And in this new and living way, ఈ నూతన జీవ మార్గంలో God doesn't promise us that we'll become very rich on this earth. ఈ లోకంలో ఏదో మనం ఐశ్వర్యవంతులం అయిపోతామని దేవుడు ఎక్కడ వాగ్దానం చేయలేదు. He doesn't even promise us that we'll be healthy all our life. ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటామని కూడా వాగ్దానం చేయలేదు. He doesn't promise us houses and lands like he promised Israel in the Old Testament. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసినట్టుగా మీకు ఇళ్ళు ఇస్తాను, భూములు ఇస్తానని ఆయన ఎక్కడ వాగ్దానం చేయలేదు. We need to see one very big difference between the Old Testament and New Testament. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఒక ప్రాముఖ్యమైన తేడా మనం చూడగలం. And you can see that in Ephesians chapter 1. ఎఫెసీ మొదటి అధ్యాయంలో చూడవచ్చు. Ephesians chapter 1 ఎఫెసీ మొదటి అధ్యాయము and verse 3. 3వ వచనము. Here it tells us how God has blessed us in this new covenant age. ఈ నూతన నిబంధన యుగములో దేవుడు ఏ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడో ఇక్కడ రాయబడింది. It says here, రాయబడింది verse 3, blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in the heavenly places in Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. Now the number of things we can see just in this one verse. ఈ ఒక్క వచనంలోనే ఎన్నో సంగతులు మనం చూడవచ్చు. How does God bless us? దేవుడు ఏ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు? First of all, మొదటిది with spiritual blessings, not material blessings. ఆత్మీయ ఆశీర్వాదాలు, అవి లోక సంబంధమైన వస్తురూపకమైనవి కాదు. So how do you know whether somebody is blessed by God or not? ఏదైనా ఒక వ్యక్తి దేవుడి ద్వారా ఆశీర్వదించబడ్డాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది? It's not by looking up into his bank account and seeing how much money he has, బ్యాంకులో ఆయన ఎంత డబ్బు దాచుకున్నాడో దాన్ని బట్టి కాదు, or how big a house he has got, లేదా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడో దాన్ని బట్టి కాదు, or whether he's got a car or a cycle. మీకు కారు ఉందా, సైకిల్ ఉందా అని కాదు. These are not the tests of God's blessing today. నేటి దినాన్ని దైవాశీర్వాదాలకి ఇది కొలబద్ద కాదు. If you're going to the Old Testament, నువ్వు పాత నిబంధనలోకి వెళ్తే it was different. అది వేరుగా ఉంది. You see one man living in a hut. ఒక వ్యక్తి ఏమో పూరి గుడిసెలో ఉన్నాడు. Oh, God has not blessed him. దేవుడి వ్యక్తిని ఆశీర్వదించలేదు పాత నిబంధన. In Israel. ఇశ్రాయేలీయులు. And in Israel, if you went 3,000 years ago, you see a man living in a big house. ఒకవేళ 3000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల మధ్యకి వెళితే అక్కడ ఒక వ్యక్తి పెద్ద భవనంలో ఉన్నాడు. Really, this man is a very righteous man. God has blessed him. ఓ ఈ వ్యక్తి చాలా నీతిమంతుడు, దేవుడు ఆశీర్వదించాడని చెప్పొచ్చు. Job was like that. యోబు అలా ఉన్నాడు. Abraham was like that. అబ్రహాం అలా ఉన్నాడు. Jacob was like that. యాకోబు అలా ఉన్నాడు. David was like that. దావీదు అటువంటి వాడు. Old Testament was like that. పాత నిబంధన ఆ రీతిగా ఉండింది. You read in Deuteronomy 28. ద్వితీయోపదేశకాండం 20 చదువు. Or one man has 12 children. ఒక వ్యక్తికి డజన్ మంది పిల్లలు. Oh, God has really blessed him. దేవుడు ఎంతో ఆశీర్వదించాడనేవాడు. Man has got only 1 or 2 children. Poor man, God has not blessed him. ఏదైనా వ్యక్తికి ఒకరిద్దరు పిల్లలే ఉంటే దేవుడు ఆశీర్వదించలేదనేవారు. That was Old Testament. అది పాత నిబంధన. Or if somebody was sick, ఎవరైనా జబ్బుతో బాధపడుతుంటే
really God is punishing him. దేవుడు ఈ వ్యక్తిని ఎంతో శిక్షిస్తున్నాడు. Somebody lives healthy and lives up to 150 years or something. ఎవరైనా మంచి ఆరోగ్యంగా ఉండి 150 ఏళ్ళు బతుకుంటే, oh, God has blessed him. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడనే. These were the marks of God's blessing in the Old Testament. పాత నిబంధనలో దైవాశీర్వాదానికి ఇవి కొలబద్దలు. What is that? ఏంటది? Big house, పెద్ద ఇల్లు, many horses. ఎన్నో గుర్రాలు. See, those days they had horses, not scooters and... ఆ దినాల్లో ఇక మారుతి కార్లు, స్కూటర్లు కాదు, గుర్రాలు, గాడిదలు. So the rich people had horses. ధనికులకి గుర్రాలుండి, big house, పెద్ద ఇల్లు, long life, ఎక్కువైన ఆయుష్, 12-15 children, 10-20 మంది పిల్లలు, and many cows and camels and so many things. ఇంకా ఎన్నో గొర్రెలు, బర్రెలు, ఎన్నో, so many things like that, earthly things. కాబట్టి ఎన్నెన్నో భూలోకమైనవి ఎన్నో ఉండేవి. Many servants. ఎంతో మంది దాసులు. Abraham had 318 servants. అబ్రహాం మాటకు వస్తే 318 మంది దాసులు. Can you imagine how rich he was? 318 servants. ఎంత ఐశ్వర్యవంతుడు, 318 మంది పనివాళ్ళు. And he was a man of God. ఆయన దైవజనుడు. Entire Old Testament was like this. పాత నిబంధన అంతా ఆ రీతిగా ఉండింది. And then you come to Jesus. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రాయి. He is starting a new and living way. ఈయనైతే నూతనమైనది, జీవయుక్తమైన మార్గం ఏర్పాటు చేశాడు. Completely different from the Old ఇది Testament. పాత నిబంధన కన్నా పరిపూర్ణంగా వేరైంది. You go to his house. ఆయన ఇంటికి వెళ్ళండి. Small house. అది చిన్న గుడిసె. What is this? Is this a man, son of God or what? ఏంటి ఈయన దేవుని కుమారుడా ఏంటిది? And you find out, where was this man born? అసలు ఎక్కడ పుట్టాడు? He was born in a cow shed. ఆయన ఏదో పశువుల పాకలో పుట్టాడు. I have never in my life met anybody who was born in a cow shed. నా జీవితంలో ఎప్పుడు ఎక్కడా చూడలేదు పశువుల పాకలో పుట్టినోడిని. Have you met anybody who was born in a cow shed? మీరు ఎవరైనా చూశారా పశువుల పాకలో పుట్టినోడిని? Even in the slums they don't allow their children to be born in a cow shed. కనీసం మురికి వాడల్లో కూడా ఈ రీతిగా జన్మించేదానికి ఒప్పుకోరు. How is this the son of God being born in a cow shed? అయితే ఈ దేవుని కుమారుడు పశువుల పాకలో నా పుట్టడం. This is a new and living way. ఇది నూతనమైనది, జీవయుక్తమైన మార్గం. Jesus was proving something by his life. యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితం ద్వారా కొంత రుజువు చేస్తున్నాడు. The great things in life are not what big house you have. నేటి దినాల్లో జీవితంలో ఉండే గొప్ప సంగతులంటే ఎంత పెద్ద ఇల్లు నీకుందనేది కాదు. Where you were born. నువ్వు ఎక్కడ పుట్టావనేది కాదు. Means nothing. అది దాని మూలన ఉపయోగం లేదు. How many horses did Jesus have? యేసు ప్రభు వారికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి? Not even one. ఒక్క గుర్రం కూడా లేదు. He lived in a small house. ఆయన చిన్న గుడిసెలో He జీవించాడు. had 4 younger brothers, 2 younger sisters. అంతేకాదు 4 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. You read that in Mark chapter 6. మార్కు సువార్త 6లో చూస్తాం. Even the names of his brothers are there. ఆయన సహోదరుల పేర్లు కూడా ఉన్నాయి. And Joseph had died. యోసేపు చనిపోయాడు. And Jesus was the eldest son. అంతేకాదు ఇంటిలో యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడిగా He had పరిగణించబడ్డాడు. to work as a carpenter to feed 8 members in his family. చూడండి, తన యొక్క కుటుంబంలో 80 వడ్రంగి పని చేసి పోషించాలి. And it was a small house. అది చిన్న ఇల్లు. And I'm almost sure they were all sleeping on the floor. నేను అనుకుంటాను కదా, వారందరూ నేల మీదే నిద్రపోయి ఉంటారు. All those brothers, one after the other, and Jesus also was sleeping there. సహోదరులు ఒకరి తర్వాత ఒకరు, యేసు ప్రభు వారు కూడా నేల మీద నిద్రపోయి It was not ఉంటారు. a big house. అది పెద్ద ఇల్లు కాదు. Here were 5 young men. They all had to sleep together in one room. చూడండి, 5 యవనస్తులు, సరే అందరూ ఒక గదిలో పడుకుందాం. This was the Son of God. దేవుని కుమారుని పరిస్థితి అది. This is the man who never sinned. ఆయన ఎప్పుడూ పాపం చేయని వారి పరిస్థితి. Who lived such a perfect life for 30 years. 30 సంవత్సరాల రీతిగా పరిపూర్ణమైన జీవితం జీవించిన వాడు. What material blessing did he have? ఆయనకి భూలోక రీత్యా ఏ ఆశీర్వాదాలు వచ్చినాయి? And then he goes out into the ministry. తర్వాత పరిచర్యకి వెళ్తే, Now you know how today's preachers are. నేటి దినాన్ని బోధకులు ఎలా ఉన్నారో మీకు తెలుసు. But what about him? ఆయన మాట ఏంటి? He was the greatest preacher that ever walked on the earth. అసలు ఈ భూలోకంలో బోధించిన బోధకులందరిలో కూడా శ్రేష్టమైన వాడు. Nobody was as anointed as he was. ఆయనకు అభిషేకం పొందినట్టుగా ఏ బోధకుడు అభిషేకం పొందలేదు. Where did he sleep? అయితే ఎక్కడ నిద్రపోయాడు? Under the trees. చెట్టు క్రింద. He was happy with any place. ఏ ప్రదేశమైనా గానీ సంతోషించేవాడు. If he went to the house of Mary and Martha and they gave him a bed to sleep, he will sleep there. ఒకవేళ మరియా మార్త ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా మంచం వేస్తే ఆ మంచం మీద నిద్రపోయేవాడు. Or he went to Peter's house and they gave him a bed, he would sleep there. ఒకవేళ పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా మంచం వేస్తే పడుకునేవాడు. But some other places when he was traveling in the ministry, no place to sleep, he will sleep under the trees. అయితే కొన్నిసార్లు పరిచర్యలో ప్రయాణించేటప్పుడు నిద్రపోయేదానికి చోటు లేదు, చెట్టు కింద నిద్రపోయేవాడు. He had no complaint. ఏ ఫిర్యాదులు లేవు. He was quite happy to sleep under the trees as he was to sleep on a bed. ఆయన మంచం మీద నిద్రపోతే ఎంత సౌఖ్యంగా ఉండేదో, చెట్టు కింద నిద్రపోయినా గానీ ఏ ఫిర్యాదు ఉండేది కాదు. No complaint about his house.
ఇంటి గురించి ఫిర్యాదు లేదు, No complaint about bed or no bed. లేదా తనకు మంచం ఉందా లేదా అనే ఫిర్యాదు లేదు, No complaint about the food. భోజనం గురించి ఫిర్యాదు లేదు. Whatever food he got, he was happy. ఏ భోజనం దేవుడిస్తే దాన్ని సంతోషించి తినేవాడు. If they gave him chicken and wine and fish, ఆ he ate it. He ate వారికి it. ఆ యొక్క మాంసం ఇచ్చి లేకపోతే చేపలు పెడితే తినేవాడు. And if 40 days no food, he's also happy. 40 దినాలు భోజనం లేకపోయినా కానీ సంతోషంగా ఉండేవాడు. You see, this is a new and living way, ఇది నూతనమైన జీవయుక్తమైన మార్గం ఇది, where our happiness is not found in house or bed or food. ఈ మార్గంలో మన యొక్క సంతోషమైనటువంటిది ఇంటి మీద, భోజనం మీద, నిద్ర మీద ఆధారపడదు. And that is the way he has opened for us. అటువంటి మార్గాన్ని మన నిమిత్తం తెరిచాడు ఆయన. And he suffered so much. ఆయన ఎంతగానో బాధనుందాడు. In this new and living way, it is a way of suffering, ఈ నూతనమైన జీవ మార్గం అంటే అది బాధతో కూడిన మార్గం. where other people insult you. వేరే వారు నిన్ను అవమానపరుస్తారు. Jesus said the world hated him. చూడండి, యేసుక్రీస్తు వారి మాటకు వస్తే లోకం ఆయన్ని ద్వేషించింది. He told his disciples, శిష్యులతో అన్నాడు, when you go out into the world, you will find the world hates you also. మీరు లోకంలోనికి వెళ్తే లోకం మిమ్మల్ని కూడా He ద్వేషిస్తుంది. said that in John 15. యోహాను సువార్త 15లో అన్నాడు, And when the world hates you, లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు please remember one thing. వాడు గుర్తుంచుకోండి, Before the world hated you, it hated me. దేవుడు ఈ లోకం మిమ్మల్ని ద్వేషించేదానికి ముందుగా నన్ను ద్వేషించింది. And particularly the religious world. ప్రత్యేకంగా మత నాయకత్వం. It's not these business people who hate us. ఏదో ఆ వ్యాపారస్తులు కాదు మనల్ని ద్వేషించేది. When we follow Jesus, you'll find other Christians who are not following Jesus are the ones who hate you. చూడండి, మనం యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు వేరే వారు క్రైస్తవులని పేరు పెట్టుకుని వారు వెంబడించకపోతే వారు మనల్ని ద్వేషిస్తుంటారు. Who were the ones who hated Jesus? యేసు ప్రభు వారిని ద్వేషించింది ఎవరు? Did the Roman soldiers hate him? రోమా సైనికులు ఆయన ద్వేషించారా? No. లేదే. The Romans, captain of the Roman soldiers, he looked at him on the cross and said, this is the Son of God. ఆ యొక్క రోమా శతాధిపతి ఆయన శిలువ మీద వేలాటం చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. And Pilate, who was a Roman ruler, రోమా అధిపతి పిలాతు ఏమన్నాడు? he tried his best to get Jesus released. యేసుక్రీస్తు వారిని విడిపించేదానికి ఎంతో ప్రయత్నించాడు. Who were the ones who hated him? ఆయన ద్వేషించింది ఎవరు? Not the Romans. రోమీయులు కాదు. What about the Greeks? గ్రీకుల మాట ఏంటి? No, the Greeks were, John chapter 12, they were very eager to come and meet Jesus. యోహాను సువార్త 12వ అధ్యాయం చేస్తే గ్రీసు దేశస్తులు యేసు ప్రభువును కలుసుకునే దానికి ఆతృతపడ్డారు. Traveled all the way from Greece to meet Jesus. గ్రీసు దేశం నుంచి ప్రభువును కలుసుకునే దానికి నడిచి వచ్చారు. Those were the great nations of that day. ఆ దినాల్లో పేరుగాంచిన దేశాలు అవి. The Romans and the Greeks. రోమీయులు, గ్రీకులు. They did not hate Jesus. వాళ్ళు యేసు ప్రభువును ద్వేషించలేదు. Many of them had a lot of respect for him. అనేక మంది ప్రభువును గౌరవించారు. One Roman captain said, Lord Jesus, my house is not fit to have such a great man like you. ఒక రోమా శతాధిపతి అన్నాడు కదా, యేసు ప్రభువా నా ఇంటిలో నువ్వు అడుగు పెట్టడానికి నేను యోగ్యుడు కాదన్నాడు. That is how they treated Jesus. ఆ రీతిగా ప్రభువుని వారు మెచ్చుకున్నారు. Who are the ones who hated him? అయితే ఆయన ద్వేషించింది ఎవరు? People who read the Bible every day, ప్రతిదినం బైబిల్ చదివేవారే, who prayed, fasted. ఉపవాసం ఉండి ప్రార్థించేవారే. They hated him and wanted to kill him. ఆయన ద్వేషించారు, చంపాలని కోరారు. You'll find the same today. నేటి దినం కూడా అంతే. It's not all these so-called people who belong to this world and live for the world. They are not the ones who hate us. ఏదో ఈ లోకానికి చెందిన వారు, లోకం నిమిత్తం బ్రతుకుతున్న వారు కాదు మనల్ని ద్వేషించేది. Many of them have a lot of respect for Christians. ఏదైనా చూస్తే వాళ్ళలో ఎంతో మంది క్రైస్తవులను గౌరవిస్తారు. Religious people, అయితే మత religious people, they are the ones who hate true disciples of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన శిష్యుల్ని ద్వేషిస్తున్నారు. The more religious they are, the more they will hate a true disciple of Jesus. ఎంతగా మతనిష్ట ఉంటే అంతగా ద్వేషం ఎక్కువ అవుతుంది. That is the new and living way. అది నూతనమైన జీవ మార్గం. అది It's a way in which God will allow a lot of religious people to hate you. ఎంతో మంది మతనిష్ట కలిగిన వారిని ద్వేషించే రీతిగా దేవుడు అనుమతిస్తాడు. And they will hate you so much వారిని ఎంతగానో ద్వేషిస్తారు. that Jesus said in John 16, యోహాను సువార్త 16లో యేసు ప్రభువు వారు అంటాడు, verse 2, 2వ వచనము, they will throw you out from the synagogues, and an hour is coming when those who kill you will think that they are offering service to God thereby. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకున్న కాలం వస్తున్నది. And what will your crime be? What will your crime be? నీ యొక్క నేరం ఏంటి? You followed Jesus. That's it. యేసు ప్రభువును వెంబడించావు, అదే నేరం. And for that, they will throw you out of their churches. ఆ రీతిగా చేయడం ద్వారా తమ సంఘాల్లో నిన్ను వెలివేస్తారు. And they may even one day kill you. ఒకనొక దినాన్ని నిన్ను చంపొచ్చు. And when they kill you, Jesus said, they will think
they are doing a great service for God by killing you. వాళ్ళు నిన్ను చంపినప్పుడు ఈ రీతిగా చంపుట ద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే నేను దేవునికి గొప్ప సేవ చేస్తున్నాను అనుకుంటారు. Now it is not like that in the Old Testament. పాత నిబంధనలో ఆ రీతిగా లేదు. In the Old Testament God said, if you disobey me, your enemies will kill you. పాత నిబంధనలో ఏముంది? నువ్వు అవిధేయుడు అయితే నీ శత్రువులు నిన్ను చంపేస్తారు. But in the New Testament, కొత్త the నిబంధన Lord says, when you obey me, your enemies will kill you. కొత్త నిబంధనలో ఏమంటాడు దేవుడు? నువ్వు లోబడితే నీ శత్రువులు నిన్ను చంపేస్తారు. Jesus obeyed the Father. యేసు ప్రభు వారి తండ్రికి లోబడ్డాడు 100%. 100%. 100% And his enemies killed him. శత్రువులు ఆయన చంపేశారు. Peter, పేతురు his enemies killed him. శత్రువులు చంపేశారు. Paul, his enemies killed him. పౌలు శత్రువులు చంపేశారు. Same with Matthew అదే రీతిగా మత్తయి, and Thomas, తోమా, Andrew, ఆంద్రేయ, and James, యాకోబు, and Simon. సిమోను, Many, all of them. వారందరూ కూడా అంతే. Only John, we don't know what happened to him. యోహాను మాత్రమే ఏమైందో But మనకు he తెలియదు. also, they persecuted in so many ways. అయినప్పటికీ కూడా యోహానును కూడా ఎంతగానో హింసించారు. So we find all the apostles, none of them became rich. చూడండి, ఈ అపోస్తుల్లో ఏ ఒక్కరు కూడా ధనవంతులు కాలేదు. You have to understand, this New Testament is different. కాబట్టి క్రొత్త నిబంధన వేరుగా ఉంది, అర్థం చేసుకోవాలి. Turn back to Ephesians 1:3. ఎఫెసీ 1:3 చూద్దాం. How does God bless us in the New Testament age? ప్రభువు క్రొత్త నిబంధన యుగంలో ఏ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు? Not material blessing. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, Every spiritual blessing. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. And secondly, రెండోది, notice what it says, not on earth, but in heavenly places. గమనించండి, భూలోకములో కాదు పరలోక స్థలాల్లో. There is no promise here that God has blessed us with all material blessings in earthly places. ఏదో భూ సంబంధమైన రీతిలో దేవుడు భూమి మీద అన్ని ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తారని వాగ్దానం లేదు. There are some Christians preaching that gospel today. నేటి దినాన్ని కొంతమంది క్రైస్తవులు ఇటువంటి సువార్త ప్రకటిస్తున్నారు. That gospel started in America about 20-25 years ago. ఇంచుమించు ఒక 20-25 ఏళ్ల క్రితం అమెరికాలో మొదలైంది ఈ సువార్త. And all the dumb Indian preachers go just listen to that and repeat the same thing. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి బోధకులకు అందరికి కూడా వాళ్ళు ఇదే నేర్చుకోండి, ఇదే ప్రకటించండి అని తర్బీదిస్తున్నారు. And that is what is being preached today. నేటి దినాల్లో అదే అందరికీ ప్రకటిస్తున్నారు. I've heard it in so many places. అనేక ప్రాంతాల్లో విన్నాను. And there are very few people who are willing to stand up and say this is not the gospel of the new covenant. బహు కొద్ది మంది ఇది నూతన నిబంధన సువార్త కాదని ఎదురు This తిరుగుతున్నారు. is an Old Testament gospel. ఇదంతా పాత నిబంధన సువార్తది. And all these promises these people preach are from the Old Testament. ఈ వీరు ప్రకటించే వాగ్దానాలన్నీ పాత నిబంధనవి. What is the New Testament gospel? కొత్త నిబంధన సువార్త ఏంటి? The greatest people in the New Testament were not rich. క్రొత్త నిబంధనలో ఘనులైన వారు చాలా మంది పేదవారు. See, I've thought about that time when Peter met that beggar at the temple. చూడండి, ఆ శృంగారం అనే దేవాలయం చెంత ఆ భిక్షకుణ్ణి పేతురు కలుసుకున్న సంఘటన గుర్తొస్తుంది. Peter was about 30 years old. అప్పుడు పేతురుకి ఇంచుమించు 30 సంవత్సరాలు. That beggar was 40 years old. ఆ భిక్షకుడేమో 40 ఏళ్లు. And he had been sitting there at the temple for entire Peter's lifetime. చూడండి, ఆ పేతురు జీవితకాలం అంతా కూడా ఆ భిక్షకుడు అక్కడ కూర్చునే ఉన్నాడు. And they all every day carried him and kept him there. ప్రతిరోజు కూడా వాడిని మోసుకొచ్చాడు, కూర్చోబెట్టేవారు. And Peter must have seen him many times when he came to the temple when he was 20 years old and all that. బహుశా 20 సంవత్సరాల ప్రాయంలో అలాగా పేతురు ఆలయానికి వచ్చినప్పుడల్లా చాలా సార్లు ఆ భిక్షకుడిని చూసుంటాడు. Those days Peter was a fisherman. ఆ దినాల్లో పేతురు ఆ జాలరీ, He was a good fisherman. మంచిగా చేపలు పెట్టేవాడు, And he was making money డబ్బు సంపాదించేవాడు, selling fish. చేపలమ్మి. From Galilee, when he went to Jerusalem for the feast, he had money with him. గలిలయ నుంచి ఆ యొక్క పండుగకి యెరూషలేం వెళ్ళేవాడంటే డబ్బులుండేవి. Because his fishing business was doing well. ఎందుచేతంటే చేపల వ్యాపారం బాగుండేది. So he had a lot of money in his pocket. తన యొక్క జేబులో ఎంతో డబ్బు ఉండేది. And he sees that man sitting there. ఆ వ్యక్తి అక్కడ కూర్చొని చూసినప్పుడు, Give me some money. అయ్యా ఏమైనా డబ్బులు ఇవి. Peter is only 20 years old now. అప్పుడు పేతురు 20 ఏళ్లే. Good fisherman. మంచి జాలరీ. He takes some money and gives it to him. డబ్బులు తీసుకుని ఇచ్చేవాడు. Now, ఇప్పుడు about 10-13 years later, ఒక 10-13 సంవత్సరాల తర్వాత, after he's filled with the Holy Spirit, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, and he's given up his fishing, తన యొక్క చేపలు పట్టే పని and he's వదిలిపెట్టాడు. become a preacher, ఇప్పుడు బోధకుడు అయ్యాడు. the same man comes and asks for money. అదే పేతురు వస్తున్నాడు, ఇదే అడుక్కునేవాడు అడుక్కుంటున్నాడు. He says, there's nothing in my pocket now. జేబులో నా దగ్గర ఏమి లేవంటున్నాడు. See, when Peter became a preacher, he didn't have any money left with him. పేతురు బోధకుడైన తర్వాత జేబులు ఖాళీగా ఉన్నాయి. Today people become preachers, they get 10 times more money in their pocket than before. నేటి దినాల్లో బోధకులుగా మారిన తర్వాత ముందు కన్నా 10 రెట్లు ఎక్కువ జేబులో ఉంటుంది. It's a different type of preacher. ఇది
వింతైన బోధ. It's all a deception. అంతా మోసం. Where did all that money come in their pocket from? వారి జేబులోకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చి దూరుతుంది? It has come from so many people's tithes that they have collected and put into their pocket. అనేక మంది యొక్క దశమ భాగాలు పోగు చేసుకుని తమ జేబులో వేసుకుంటున్నారు. That is meant for God. అది దేవుడి నిమిత్తం. Peter also, we read in Acts chapter 5, so many people came and put money at his feet. పేతురు దగ్గర కూడా అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం చూస్తే ఎంతో మంది డబ్బు తీసుకొచ్చి ఆయన పాదాల చెంత వేశారు. Even before that, they were doing that. అంతకు ముందు కూడా అలా చేసేవారు. Even in Acts chapter 2, they were sharing all their things with others. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా వారి ఆస్తి అంతా అందరితో పంచుకున్నారు. And they did it through the apostles. అపోస్తలుల ద్వారా చేశారు. So I'm sure that lots of silver and gold was being put at Peter's feet. కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతాను పేతురు పాదాల దగ్గర ఎంతో వెండి బంగారాలు వచ్చాయి. But he didn't take it and put it all in his pocket. ఒక్కటి కూడా తీసుకుని జేబులో పెట్టుకోలేదు. Nothing. ఏమీ లేదు. It came and he gave it to the poor believers. ఆ ధనం వచ్చింది పేదలైన విశ్వాసులకు ఇచ్చేశాడు. When a beggar asked him, ఆ భిక్షకుడు అడిగినప్పుడు he said, I don't have any silver or వెండి gold, బంగారాలు నా దగ్గర but లేవని. I have something better than that. దానికన్నా శ్రేష్టమైనది ఉంది. The name of Jesus. యేసు నామము. Stand up. నువ్వు లే. So you see, that is how those apostles had power. ఆ అపోస్తలులు ఆ రీతిగా శక్తి కలిగి ఉన్నారు. Today, నేటి దినం the devil has robbed preachers of that power through money. ధనము ద్వారా ఈ శక్తిని పోగొట్టుకునే దానికి సాతానుడు బోధకులను శోధించేస్తున్నాడు. God has blessed us with spiritual blessings in these days. ఈ దినాల్లో దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాలతో మనం In heavenly ఆశీర్వదించాడు. places. అవి పరలోక స్థలాల్లో. So don't be discouraged if your house is small. ఒకవేళ నీ ఇల్లు చిన్నగా ఉంటే బాధపడుకో. Don't be discouraged if you see some other believer, his house is big. వేరే విశ్వాస యొక్క ఇల్లు పెద్దగా ఉంది అని నీకు నిరుత్సాహమొద్దు. I'm not saying that if you have a big house, God is not blessing you. అంటే నీకేదో పెద్ద ఇల్లు ఉందంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడం లేదని నేను అనటం లేదు. I'm saying these things don't make a difference. నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయంగా ఈ సంగతులు ఏ తేడా It makes సృష్టించవు. no difference. ఏ తేడా లేదు. It's like whether you have a white shirt or a blue shirt or yellow shirt, makes no difference. కాబట్టి నువ్వు తెల్ల చొక్కా వేసుకున్నావా, పసుపు చొక్కా వేసుకున్నావా, నీలం చొక్కా వేసుకున్నావా, ఏమి తేడా లేదు. What color sari you wear, that makes no difference. ఏ రంగు చీర కట్టుకున్నావా ఆ తేడా ఏమి లేదు. Like that, the type of house you live in makes no difference. ఆ That's what I'm saying. రీతిగానే ఏ రకమైన ఇంటిలో ఉన్నా గానీ ఏ తేడా లేదు అంటున్నాను. I'm not saying a small house is better than a big house. నేను అంటే ఏదో పెద్ద ఇల్లు కన్నా చిన్న ఇల్లే శ్రేష్టం అని అనటం లేదు. I'm saying it makes no difference. నేను అంటాను ఏ తేడా లేదు ఎక్కడున్నా. Be happy with whatever God has given you. ప్రభువు నీకు ఏది ఇచ్చాడో దాంతో సంతోషించు. And don't envy somebody else who's got something better. వేరే వారికి ఏదైనా శ్రేష్టమైనది ఉంటే నీకేమాత్రం ద్వేషం వద్దు. And don't look down on someone who's got something less. వేరే వారికి ఏదో పూరి గుడిసుంది కదా చిన్న చూపు చూడకు. If your children are doing well in school, ఒకవేళ నీ పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉంటే that doesn't mean they are more spiritual than somebody else's children who are failing. అంటే వేరే వారి పిల్లలు ఫెయిల్ అయిపోయే వారికన్నా మీ వాళ్ళు చాలా ఆత్మీయులని కాదు. These things make no difference. వీటిలో ఏ తేడా లేదు. Whether you pass or fail, నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా you must do your best. That's what we tell our children. మన పిల్లలతో సాధ్యమైనంత కష్టపడండి అంటాం. But most important, those children must follow Jesus. That is the most important. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ పిల్లలు ప్రభువుని వెంబడించాలి. అది అత్యంత In ప్రాముఖ్యం. the New Testament is a completely different way from the Old Testament. కొత్త నిబంధన చూస్తే పాత నిబంధన కన్నా సంపూర్ణంగా వేరైన దారి. In the Old Testament, God wanted to make them rich on the earth. పాత నిబంధనలో భూలోకములో ప్రభువు వారిని ఐశ్వర్యవంతులుగా In the New చేశాడు. Testament, God wants to make us rich spiritually. కొత్త నిబంధనలో చూస్తే ఆత్మీయంగా మనల్ని ధనికులుగా To చేస్తున్నాడు. prepare us for heaven. పరలోకం నిమిత్తం సిద్ధపరుస్తున్నాడు. And how does He do that? ఏ రీతిగా చేస్తాడైనా By taking us through suffering. మనల్ని కష్టాల గుండా తీసుకువెళ్ళడం ద్వారా. You know, this is a great mystery. ఇది గొప్ప మర్మం ఇది. That God cannot make us rich spiritually without taking us through suffering. మనల్ని బాధల గుండా తీసుకువెళ్లకుండా ప్రభు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయలేడు. Now many of you may be going through some suffering in your life. బహుశా మీలో చాలా మంది మీ జీవితాల్లో ఏదో ఇబ్బందులు కష్టాలు గుండా వెళ్తూ ఉండొచ్చు. I'm not talking about the type of suffering that comes to everybody in the world. ఈ లోకంలో ప్రతి వారికి వచ్చేటువంటి బాధల గురించి కాదు నేను మాట్లాడేది. I'm talking about suffering for the gospel's sake. సువార్త నిమిత్తమైన శ్రమ గురించి మాట్లాడుతున్నాను. Suffering for Jesus' sake. యేసుక్రీస్తు వారి నిమిత్తమైన శ్రమ గురించి. If you have a headache, నీకు తలనొప్పి వచ్చిందనుకో, that is not suffering for Jesus' sake. నేను శ్రమ పడిపోతున్నానని చెప్పుకో. Because even worldly people get headaches. లోకస్తులు కూడా బాగానే వస్తున్నాయి తలపోట్లు. If you got a difficult wife, ఒకవేళ కష్టకరమైన భార్య దొరికింది, you can't say I'm suffering for Jesus' sake. యేసు ప్రభు నిమిత్తం నేను ఎంతో ఇబ్బందులు పడుతున్నాను అనుకో. You only chose to marry her, నువ్వే కదా ఎన్నుకుని పెళ్లి చేసుకున్నావు, and now you're complaining. ఇప్పుడు తలబొట్టు కూర్చున్నావు. In the world also there are people who have got difficult wives. లోకంలో కూడా ఉన్నారు చాలా మంది జగడగొండిలు.
And maybe you have a difficult husband. బహుశా నీ భర్త చాలా కఠినుడు అవ్వచ్చు. So many people in the world have difficult husbands. లోకంలో చాలా మందికి కష్టం కలిగించే భర్తలు ఉన్నారు. Even cancer is not suffering for Jesus' sake. లేకపోతే ఏదో క్యాన్సర్ వచ్చింది, యేసుక్రీస్తు వారి నిమిత్తం శ్రమ కాదు అది. Worldly people have it. లోకస్తునికి ఆ క్యాన్సర్ ఉంది. So all these type of sufferings are not what I'm talking about. కాబట్టి నేను మాట్లాడేవి ఇటువంటి శ్రమలు కాదు. Oh, you live in a small hut. ఒకవేళ నువ్వు చిన్న గుడిసెలో ఉన్నా, A lot of worldly people live in small huts too. లోకస్తుల్లో కూడా చాలా మంది పూరి గుడిసెల్లోనే ఉంటున్నారు. I'm talking about suffering because you are a disciple of Jesus Christ. ఓ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు గనుక వచ్చేటువంటి శ్రమల గురించి మాట్లాడుతున్నా. Maybe you were in a non-Christian home and you became a Christian. బహుశా నువ్వు క్రైస్తవేతర కుటుంబంలో నుండి యేసు ప్రభువుని అంగీకరించావు. And your father beats you. నీ తండ్రి నిన్ను కొడుతున్నాడు, Maybe kicks you out of the house. లేకపోతే ఇంట్లోంచి బయటికి నెట్టివేస్తున్నాడు. We read of Sadhu Sundar Singh that when he was converted, Sadhu- his father tried to poison him. సాధు సుందర్ సింగ్ గారు ప్రభువుని అంగీకరించినప్పుడు మనం చదువుతాం, తండ్రి విషం పెట్టేదని చూచాడు. And many people who have come from non-Christian homes have suffered so much. అనేక మంది క్రైస్తవేతర కుటుంబాల నుంచి వచ్చిన వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రభుని Parents threw them out. తల్లిదండ్రులు వారిని బయటికి నెట్టివేశారు. If they are married, their husband or wife does not want them anymore. భార్యలు భర్తలు వారిని వదిలిపెట్టేశారు. They suffer a lot. ఎంతో బాధలుందారు. That is suffering for Jesus' sake. అది క్రీస్తు వారి నిమిత్తమైన శ్రమ. And those who have suffered faithfully like that, they become very rich. ఎవరైతే నమ్మకంగా ఆ శ్రమల గుండా ముందుకు వెళ్లారో గొప్ప ఐశ్వర్యవంతులయ్యారు. That means when they suffer, they have no bitterness against the people who are harming them. దాని భావం ఏంటంటే తాము ఇబ్బందులు పడేటప్పుడు ఇబ్బందులు పెట్టే వారి పక్షంగా ఏ ద్వేషము లేదు. So if you got a backache or headache, don't say that is the suffering. కాబట్టి నీకేదో వీపు నొప్పో తలనొప్పో వస్తే ఓ శ్రమ అని చెప్పేసి అనుకో. No. అది కాదు. We're talking about suffering because you are a disciple of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడిగా మారావు గనక వచ్చేటువంటి శ్రమ గురించి మాట్లాడుతున్నా. All suffering does not make us spiritually rich. మనకి ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమ కూడా ఆత్మీయంగా ఐశ్వర్యంతులుగా చేయదు. Any suffering you go through because you're a disciple of Jesus, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు గనక వచ్చేటువంటి శ్రమల మాటకు that వస్తాయి. will make you spiritually rich. అది నిన్ను ఆత్మీయంగా ఐశ్వర్యంతులుగా చేస్తుంది. Maybe in your office, నీ ఆఫీసులో కావచ్చు. you don't do certain things because you're righteous. నీవు నీతిమంతుడు కనుక కొన్ని పనులు నువ్వు చేయవు. And your boss asks you to do it. నీ అధికారి పలానా పని చెయ్యి అంటాడు. You say, I'm sorry sir, I can't do that. నువ్వు అంటావు కదా నేను అలా చేయలేను. Why can't you do it? నువ్వెందుకు చేయలేవు? I'm a Christian. నేను క్రైస్తవుని. When I was working in the Navy, నేను నేవీలో పనిచేసేటప్పుడు I had that experience many times. అనేక సార్లు ఈ పరిస్థితి నాకు ఎదురైంది. Before I became a Christian, నేను క్రైస్తవుడిగా మారేదానికి ముందు I was ready to please all my senior officers because I wanted good recommendation to go to the top. నేను ఇంకా బాగా పదోన్నతి రావాలని చెప్పేసి పై అధికారులను ఎలా సంతోష పెట్టాలని But when తాపత్రయపడేవాడు. I became a Christian, అయితే నేను క్రైస్తవుడిగా మారిన తర్వాత my conscience became sensitive. నా మనస్సాక్షి సున్నితమైంది. My leprosy was healed. నాకుండే కుష్టు బాగైంది. Now I could feel my conscience when I did something wrong. ఇప్పుడు నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆ మనస్సాక్షి గుచ్చుతుంది. And I would tell my senior officers, నా అధికారులతో if they చెప్పేవాడిని, told me to do something wrong, ఏదైనా పొరపాటు చేయమని వాళ్ళు అడిగితే with great respect, ఎంతో గౌరవంతో, I'm sorry sir, I cannot do that because it's wrong. అయ్యా నేను ఆ పని చేయలేను, అది పొరపాటు అనేవాడిని. Why can't you do it? ఎందుకు చేయకూడదు? I'm a Christian sir. నేను క్రైస్తవునయ్యా, It is against my conscience. అది నా మనస్సాక్షి విరుద్ధమైంది. And I remember one of my senior officers told me, ఒకసారి మా అధికారి ఎలా అన్నారు నాకు, you better forget about being a Christian if you're in the Navy. నువ్వు నేవీలో ఉంటే క్రైస్తవుడు అని మాట మర్చిపో అన్నాడు. No sir, I have to be a Christian. నేను అన్నాను కదా నేను క్రైస్తవుడిగానే ఉంటానండి అన్నాను. Once when I said that, ఓసారి అలాగన్నందుకు in half an hour I got a transfer. అరగంటలో నన్ను బదిలీ చేసేసారు. So we may suffer certain things because we stand for the Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తం నిలబడిన కారణాన్ని బట్టి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. I was only 23, 24 years old. అప్పుడు నా 23, 24 సంవత్సరాల వయసు. Those were wonderful experiences for me. అద్భుతమైనటువంటి ఆ అనుభవాలు, Those type of experiences made me a very strong Christian. ఆ అనుభవాలే బలమైన క్రైస్తవుడిగా నన్ను మార్చాయి. See, you can also become strong if you are faithful. నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు బలవంతుడిగా మారుతావు. Say, Lord, I'm willing to suffer. ప్రభువా నేను బాధ నొందేదానికి ఇష్టపడుతున్నాను. I will never tell a lie. నేను ఎప్పుడు అబద్ధం ఆడను. I will never cheat. నేను ఎవరిని మోసగించను. You know, sometimes people ask me this question. కొన్ని సార్లు ప్రజలు ఈ ప్రశ్న వేస్తారు. Brother Zach, I'm a secretary to my boss. జాక్ గారు నేను నా యొక్క అధికారి దగ్గర సెక్రటరీగా ఉన్నాను. The phone rings. ఇప్పుడు ఫోన్ వస్తుంది. I pick it up. ఆ ఫోన్ తీసుకుంటా. And the boss says, అధికారి అంటాడు కదా, say, I'm not here. నేను ఇక్కడ లేనని చెప్పు అంటాడు. What shall I do? ఇప్పుడు నేనేం చేయాలి? What would you do? నువ్వేం చేస్తావు? I said, if I am secretary there, నేను అన్నాను అటువంటి ప్రాంతంలో నేను సెక్రటరీగా ఉంటే I'll put the phone down.
ఏం మాట్లాడు ఫోన్ పెట్టేస్తాం. And I'll tell my boss, నా అధికారితో అంట, sir, I'm a Christian. అయ్యా నేను క్రైస్తవునండి, I can't tell this lie. నేను ఈ అబద్ధాలు చెప్పను. Now the phone will ring again. మరలా ఫోన్ మోగుద్ది. Please ask somebody else to pick it up and answer. అదే వేరే వాళ్ళు ఫోన్ ఎత్తి ఆ మాట చెప్పానంట. So what will the boss do? అప్పుడు అధికారి ఏం చేస్తాడు? Some bosses may respect me more because I'm such an upright man. నేను యథార్థపరుని గనక కొంతమంది అధికారులు గౌరవిస్తారు. Some boss may say, okay, then get out of this office, go and do something else. కొంతమంది అధికారులు ఏమంటారు, నా దారి వేరు నీ దారి వేరు పో అంటారు. Okay, sir, God bless you. అయ్యా నమస్కారం పోయేస్తాను. I'm not going to tell a lie to live అబద్ధం here అయితే doing my చెప్పను, job. ఆ ఉద్యోగం పోయినా పర్వాలేదు. You know, I know one brother who was an accountant and he was always writing false accounts for the company. చూడండి, ఒక అకౌంటెంట్ గారు నాకు తెలుసు, ఆయన ఎప్పుడు రాసినా కానీ కంపెనీకి తప్పుడు లెక్కలే. And then he became a Christian. తర్వాత క్రైస్తవుడిగా మారాడు. And he said, sir, I can't do any more wrong accounts. అయ్యా నేను ఇంకా తప్పుడు లెక్కలు నేను రాయనన్నాడు. They dismissed him. వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేశారు. So some people suffer like that. కొంతమంది ఆ రీతిగా బాధ పొందుతారు. But it goes very well with them. అయితే అది ఎంత ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. And like that they bear more fruit. ఆ రీతిగా ఎక్కువైన ఫలం ఫలించవచ్చు. So don't be afraid of suffering. ఏదో బాధను బట్టి బాధనందుకు. That is the pathway of becoming spiritually. అది ఆత్మీయంగా మారేటువంటి మార్గం అది. Let's pray. ప్రార్థన చేసుకుంటాం. While our heads are bowed in prayer. మన యొక్క తలలు ప్రార్థనలో ఉంచుదాం. Have you understood this new covenant way? ఈ నూతన నిబంధన మార్గం ఏంటో నీకు అర్థమైందా? Where God wants to make you spiritually rich. దేవుడు నిన్ను ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడిగా చేయాలని కోరుతున్నాడు. And in order to make you spiritually rich, He takes you through many difficult paths. నిన్ను ఆత్మీయంగా ధనవంతుడిగా చేసేదానికి కష్ట మార్గాలు కూడా తీసుకెళ్తున్నాడు. Don't complain anymore. ఏమాత్రం ఫిర్యాదులు చేయకు. Say, Lord, I want to go this way of suffering. ప్రభువా, ఈ శ్రమ మార్గము గుండా వెళ్ళటానికి For ఇష్టపడుతున్నాను your sake. నీ నిమిత్తం. And I know it will make me spiritually rich. నన్ను ఆత్మీయంగా ధనవంతుడిగా చేయి. Thank you for opening my eyes. నేను Thank you for opening my eyes. నా